ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అంటే మాకు సంబంధించింది. ఏంటి అంటే మేము ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి ఇల్లు అమ్మైపోతున్నాం అన్నమాట. అన్ని షేర్ చేసినప్పుడు ఇది షేర్ చేస్తే ఏమైంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. ప్లీజ్ ఎవరన్నా దీని మీద నెగిటివ్ గా అనుకుంటే ప్లీజ్ సారీ. బట్ నా ఫీలింగ్స్ డెఫినెట్ గా మంచి చెడు అన్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మీతోని ఇది కూడా నేను షేర్ చేస్తున్నాను. ఉంచుకోవచ్చు కదా అని మీరు అంటారేమో, అంత లేదండి. సో అది పరిస్థితి, అందుకని చెప్పి సేల్ చేయాల్సి వస్తుంది. హలో అండి, వెల్కమ్ టు మాడమంతి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అంటే మాకు సంబంధించింది. సో డెఫినెట్ గా మేము ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే మేము ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి ఇల్లు అమ్మైపోతున్నాం అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేము మాకంటూ మేము సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఇల్లు అనేది చక్కగా తీసుకొని ఎంతో ఇంట్రెస్ట్ తో, అంటే ప్రతి స్టెప్ కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎలా తీసుకున్నాం, ఎలా కట్టించుకున్నాం, ఏమేమి షాపింగ్ చేసుకున్నాం, ఇదంతా కూడా. సో అదొకటి కొంచెం సేల్ చేస్తున్నాం అనేది ఒక చిన్న బాధ. ఎందుకు సేల్ చేస్తున్నారు అని చెప్పేసి మీ అందరికి టక్ మరి ఇప్పుడే క్వశ్చన్ మార్క్ లో పడిపోయి ఉండొచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది చక్కగా ఒక ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి వెరీ కంఫర్టబుల్ హౌస్. ఈస్ట్ కార్నర్ లో చక్కగా వెంటిలేషన్ వస్తూ, వెంటిలేషన్ గురించి అయితే అసలు ఇంత ఇబ్బంది లేదు, చాలా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే మేమున్న ప్రొఫెషన్ కి ఈ ఇల్లు అనేది మాకు కొంచెం సరిపోవట్లేదు. ఎప్పుడు చూసినా ఏదైనా వీడియో చేయాలన్నా ఎవరైనా వస్తున్నారు అంటే మొత్తం అంతా ఇప్పుడు కూడా చేస్తున్నానని కొంచెం క్లీన్ చేశాను. నిజం చెప్పాలంటే ఎక్కడికక్కడ సామాన్లు అలా ఉండిపోతున్నాయి. అండ్ ఇంకోటి మీ అందరికి కూడా తెలుసు, రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఎవరు వచ్చినా సరే అదేంటి ఇక్కడ హాల్, ఇక్కడ కూర్చున్నారంటే అక్కడ వరకు మొత్తం కిచెన్ వరకు అందరికి అన్ని కనిపిస్తూనే ఉంటాయి. డెఫినెట్ గా ప్రైవసీ అనేది కొంచెం ఇంపార్టెంట్. మేబీ చూస్తున్న లేడీస్ మీ అందరికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే మా వారిని కలవడానికి ఎవరు వచ్చినా, ఎవరన్నా మీటింగ్ కోసం అన్ని వచ్చినా మేము ఇంకా లోపల బెడ్రూమ్ లో బందీ అయిపోతున్నాం అనమాట. అందుకని ఆలోచించి ఇంకొక ఇల్లు అనేది తీసుకున్నాం. అది ఇప్పుడు జూన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఇది సేల్ చేయబోతున్నాం. అదేంటంటే ఒక డబుల్ హాల్ వచ్చి, డెఫినెట్ గా ఆ జర్నీ అంతా కూడా నేను మీ అందరికి చూపిస్తాను. బట్ దీని గురించి చెప్పాలంటేనే మాటలు రావట్లేదు యాక్చువల్లీ. సో మెయిన్ రీజన్ అదే అనమాట. సో ఇంకో ఫ్లాట్ కి వెళ్ళబోతున్నాం. అంటే ఇంతే ఉంటది, కాకపోతే ఒక చిన్న హాల్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటది అంతే, ప్రైవసీ కోసం. మా పాప అంటుంది, ఎందుకమ్మా అలా చెప్తున్నావు అంటే, డెఫినెట్ గా మరి ఇన్ని షేర్ చేసుకున్నప్పుడు ఇది షేర్ చేసుకుంటే ఏమైంది. సో బేసికల్ గా అయితే ఇల్లు మాకు చాలా ఇష్టం. బట్ ఇంకొకసారి మీ అందరు కూడా చూపించాలి. మళ్ళీ సడన్ గా వెళ్ళిపోయారు చెప్పలేదు అని చెప్పేసి అనొద్దు. కాబట్టి ఈ ఫ్లాట్ అనేది ఇంకా మేము సేల్ కి పెట్టేస్తున్నాం. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో మిడిల్ మ్యాన్ ఎవ్వరూ లేరు. నా నంబర్ అండ్ అలాగే మా వారి నంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవాలి అనుకుంటే మా నంబర్సే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, నాది మా వారిని. మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు, నో మిడిల్ మ్యాన్. బయట వాళ్ళందరూ చెప్పే కంటే ముందు డైరెక్ట్ నేను వీడియో చేసే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఎవరికి నచ్చితే వాళ్ళు. సో ప్రజెంట్ అయితే మా హాల్ డెఫినెట్ గా మీ అందరికి అన్ని తెలుసు, బట్ ఈవెన్ దో సో ఇది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చక్కగా నీట్ గా ఎంతో ఇంట్రెస్ట్ తో, లాక్స్ చేస్తాం కదా, లైటింగ్ అద్భుతంగా ఉండాలి అని చెప్పి మేము చేయించుకున్నాం. ఈవెన్ ఫ్యాన్ కి కూడా లైట్ అండ్ ఇదంతా కూడా చేయించుకున్నాం. అండ్ అలాగే టీవీ యూనిట్ కూడా చక్కగా చేయించుకుని అక్కడ లైట్స్, అండ్ కింద ఆనిక్ స్టోన్ కూడా ఎంతో ఇష్టంగా, మీకు ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది కూడా మీరు మొత్తం నా వీడియోస్ లో చూసుంటారు. సో ఇక్కడ ఇది తీసుకున్నాం. అండ్ ఇక్కడ మొత్తం ఏమంటారు, ఏమన్నా నాకు మాటలు రావట్లేదు, ఇల్లు అమ్ముతున్నాను అంటే నిజం నాకు తడబడుతోంది మాటలు. స్టోరేజ్ కి సంబంధించి ఇవన్నీ చేయించుకున్నాం, ఇవంతా మీకు తెలుసు. ఎస్, ఇక్కడ ఏదైనా మంచి ఫ్లవర్ వాజ్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం. చక్కగా ఈ లైటింగ్స్ బడి అందంగా కనిపిస్తుంది అనుకుంటే ఎంతసేపు నా జ్యువెలరీ డబ్బాలు, లేదంటే నా చీరలు, నా పార్సల్ ఇవే సరిపోతున్నాయి. అండ్ అలాగే ఒక మంచి వాటర్ ఫాల్ కానీ, ఒక శివుడిని కానీ, ఒక బుద్ధుడిని కానీ పెట్టుకోవచ్చు.
అదే అలా అనుకునే ఇక్కడ నుంచి లైటింగ్స్ కూడా పెట్టించుకున్నాం. బట్ నాకు అవ్వాల అయినది ఒక్కటి. అండ్ ఈ వాల్ కి కూడా స్లిప్ ఆన్ ఆర్ట్ వర్క్ కూడా రీసెంట్ గా చేయించుకున్నాను, మీరు చూసుంటారు. చక్కగా ఫొటోస్ కి కానివ్వండి భలే ఉంది. అండ్ చక్కగా ఇక్కడ మంచి కృష్ణుడిని ఈ సెటప్ కూడా పెట్టుకొని, అండ్ ఇక్కడ కూడా లైటింగ్స్ వచ్చేటట్టు టానిక్స్ తోనే పెట్టుకున్నాను అనమాట. దీన్ని కూడా నేను చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాను, తిట్టుకోకండి. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా, ఇక్కడ కూడా ఆనిక్స్ స్టోన్, కింద లైట్. ఎంతో ఇష్టంగా ఒక్కొక్కటి ఇక్కడే ఉండిపోతాం కదా అని చెప్పి చక్కగా తీసుకున్నాం. బట్ ఓకే. స్టోరేజ్ క్రాకరీ యూనిట్ బాగుంది కదా మా క్రాకరీ. మా అమ్మ ఎంత మంచిగా నింపేస్తుందో, వెరీ గుడ్. అక్కడ పైన కూడా స్టోరేజ్, పైన కూడా స్టోరేజ్ పెట్టాను. అండ్ అలాగే దీని కింద కూడా చాలా పెద్ద స్టోరేజే ఉంది. వద్దు మరి నన్ను చాలా తిట్టుకుంటారు, ఇంత అద్భుతంగా మెయింటైన్ చేస్తావా శివాని ఇల్లుని. ఏ కావాలని అండ్ అలాగే మా మంచి ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వదిలేద్దాం. నేను 2 సీరియల్స్ చేస్తున్నాను, ఒక షో చేస్తున్నాను, ఇక దాని తర్వాత ఈయన్ని భరిస్తున్నాను, మా ఆయన్ని భరిస్తున్నాను, వీళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నాను, నాకు నేను కూడా చూసుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అసలు ఈ మాత్రం నీట్ గా ఉందంటేనే అది నా వల్ల ఇంట్లో. సో ఆల్ థ్యాంక్స్ టు మీ. అమ్మో దేవుడా. అండ్ నెక్స్ట్ మా బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు చక్కగా మిర్రర్ కూడా పెట్టుకున్నా. పాపం నా బిడ్డ ఇంకా హ్యాంగ్ అవుతుంది. దిగు పద. మా బెడ్రూమ్ చూసి షాక్ తిని షేక్ అయిపోవద్దు. రండి 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 రండి. నా సైడ్ అంతా ఈ బట్టలు చూసి మా ఆయన చీచీ తూతూ అని రోజు నా బట్టల గురించి నన్ను మా ఆయన తిట్టడమే సరిపోతుంది అనమాట. అండ్ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా ఇంకా రోజు రెడీ అవ్వటం వెళ్ళటం ఇలా మొత్తం ఉంది. దీని కిందంతా లాకర్ కి సంబంధించింది, జ్యువెలరీకి సంబంధించింది, బెడ్ కింద అంటే మొత్తం ర్యాక్స్ అన్ని కూడా చేయించాను. బట్ అయినా సరే సగం సామ్రాజ్యం బయటే ఉందన్నమాట. ఎస్. సో నార్మల్ ఫ్యామిలీకి అయితే ఇటువైపు ఫీమేల్ కి, అటువైపు మేల్ కి, లేదంటే ఎటన్నా వాళ్ళకి ఆ ర్యాక్ అనేది సరిపోతుంది ప్రాపర్ గా. కింద కూడా డ్రాయర్స్ ఉన్నాయి. ఏమంటారు చెప్పు. డ్రాయర్స్. అగో అంత పాష్ అనాలంటే కష్టం. ఈవిడ ఉండడం వల్ల నేను సగం మాట్లాడడానికి, ఈవిడ మరీ పెద్దగా అయిపోయి నేను ఏం మాట్లాడినా సరే నాకు వంకలు పెడుతోంది. సో మంచాల కింద కూడా ఏమనాలి, షెల్ఫ్లు. ఓకేనా? షెల్ఫ్లు కాదు, సెల్ఫ్లు ఏంటమ్మా, ఇది కష్టమే. సరే అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా అన్ని చేయించుకున్నా సర్దుకున్నా సరే మనకి అవ్వట్లేదు. చూడాలంటే మా డైరెక్ట్ హోమ్ టూర్ చూద్దరు. ఇదంతా నాకు చూపించాలంటే కొంచెం ఎంబ్రాసింగ్ గా ఉంది. పద. దీన్ని కూడా చక్కగా లైటింగ్ ఇదంతా కూడా బాగా చేయించుకున్నాం లోపల. ఏంటండి ఈవిడ మరీనా పొరుగు తీస్తుంది. వీళ్ళు పెద్దగైనంత మాత్రాన మనం లోకం అయిపోతాం ఏంటి, నాకు అర్థం కాదు. సరే నా రూమ్ అయింది కదా, ఇప్పుడు నందిని రూమ్ చూపిస్తాను. అమ్మమ్మ పడుకుంది. నన్ను అన్నావు కదా ఇందాక, ఏదో అన్నావు. అయిందా, బాగా అయిందా? టెక్నికల్లీ ఆ రూమ్ నాదే, కానీ నాది కాదు. అంటే రండి క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత వెళ్దాం. సో బేసికలీ నా రూమే, అంటే నా బట్టలు అవి దీంట్లోనే ఉంటాయి. బట్ నేను పడుకునేది మాత్రం మా అమ్మ వాళ్ళతో. సో టెక్నికలీ ఆ రూమ్ అంతా చూసుకునేది మా అమ్మమ్మ, నేను కాదు. అమ్మమ్మని బద్నాం చేస్తావా ఇప్పుడు? లేదు, అంటే అమ్మమ్మని అన్ని లేదండి. ఈవిడ పొద్దునే ఒక టాప్ వేసుకోవాలి అంటే ర్యాక్ లో ఉన్న బట్టలను బయటకు వచ్చారనమాట. మెయిన్ అలాంటి పద్ధతి అనమాట. ఈవిడది రావద్దని చెప్పు. ఎందుకు వస్తారంట? ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే భయపడొద్దు ప్లీజ్, చూపిస్తున్నాను అంతే. జస్ట్ రూమ్ చూపిద్దామని అంతే. నార్మల్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక 50 బట్టలు ఉంటే చాలు కదండి. మా పాపకు ఒక 500 ఉండుంటాయి. అంటే మెయిన్ బేసికల్ గా ఇప్పుడు నువ్వు హర్ట్ ఏదో ఒకటి చెప్తా. దీనికి చిన్నప్పటి నుండి బట్టలు కొంటున్నానండి. ఇప్పుడు ఇంకా చిన్నగానే ఉంది కాబట్టి వయసు పెరుగుతుంది, బట్టలు కొంటున్నాను కానీ ఇప్పుడు హైట్ పెరగట్లేదు కాబట్టి వాళ్ళ జమ అయిపోయాయి.
ఇది ఓకే, కవర్ అప్ కైనా బాగానే ఉంది, ఊహ ఓకే. వెల్కమ్ టు నందినీస్ రూమ్ టూర్. ఇప్పుడు ఎలా అనాలి? రూమ్ టూర్ ఎలా అనాలి చెప్పు? A room, a tour, And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. ఏదో అన్నావు కదా, అలా వద్దా? మాట పడిపోయిందా? మౌనంగా కూర్చుండిపోయింది పిల్ల. సైలెంట్ అయిపోయావేంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ రోజు ఈ వీడియో చేస్తాను. ఆవిడకి తెలీదు, కాలేజ్ నుండి రాగానే లాక్కొచ్చా అనమాట. ఇది నందిని రూమ్ అన్నమాట. అసలు డ్రెస్సింగ్ టేబుల్ మీద నందిని వాడేటటువంటి కాస్మెటిక్స్ చూడండి. అమ్మా ఇంకంతొద్దు, అన్ని ఉంటాయన్నమాట. ఇంత పెద్ద మిర్రర్ అన్నమాట. అండ్ అలాగే వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే అన్ని మీద పడతాయని భయానికి నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. బాగానే కుక్ అండి. నువ్వు సూపర్ రా. బాగానే కుక్కి పెట్టేసిందంట, అటువైపు ఏంటంట అవేంటి? బట్టలు. ఓ సీరియస్లీ, వెరీ నైస్. అండ్ ఇటువైపు దీని కింద, టీవీ కింద ఓ బై ద వే ఇక్కడ ఈ బెడ్ కి, పెద్ద దీని కింద మొత్తం పెద్ద ఈ బెడ్ అంటే ర్యాక్ ఉంది. లాగు లాగు సరదాగా లాగే. సో లైక్ దీంట్లో కూడా మీరు దీంట్లో కూడా నందినివి మొత్తం మొత్తం లాగచ్చు యాక్చువల్లీ, బట్ లాగితే రావు, బట్ అన్ని అన్ని అన్నమాట. బట్టలు ఉన్నాయి. నందిని ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ వాడుతుందంటే ఈ డోర్ కి చక్కగా ఇన్ని బ్యాగ్స్ వేసేవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటడా వద్దులేండి, ఇంకా అంతకన్నా దారుణం నందిని, వెరీ బ్యాడ్. మీరు స్టార్టింగ్ లో నా రూమ్ టూర్ చూసారు కదా, ఆ రూమ్ టూర్ చూడండి. ఆ తర్వాత ఎన్ని బట్టలు కొనిందో చూసారా? అన్ని నిండిపోయాయి. అలా హ్యాపెన్స్, తప్పలేదు. కాస్మెటిక్స్ అన్ని ఉన్నాయి, కానీ మొహం మీద లిప్స్టిక్ కూడా పెట్టుకుని రాదు నా వీడియోలు అంటే మాత్రం. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇప్పుడు అన్నందుకు లిప్స్టిక్ పెట్టుకొని వస్తావా? అదో అమ్మా, అలా చూపించకూడదు. అయ్యో సీరియస్లీ, అందానికే అందమని మేము ఏదైనా తిన్నాక కూడా మేము ఇక్కడే పెడతాం. మాకు ఇది పెద్ద మల్లీశ్వరి సినిమాలో ప్యాలెస్ కదా మా ఇల్లు. సో ఇక్కడ నుంచి ఆ షింక్ లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనమాట మాకు. తిని మేము ఇక్కడే ఉంచుతాం. బాగుంది కదా బాబాయ్? చాలే నందిని, ఊరికే అన్నాను ఏదో పెట్టుకోలేదని. నువ్వు పెట్టుకోకపోతేనే బాగున్నావు తెలుసా. అంటే పెట్టుకోకపోతే ఓకే చూడగలం, పెట్టుకుంటే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలా ఫీల్ అవుతుందా బిడ్డ? దా నా బావి. అయ్యో హాయ్, దా 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 దా. పడుకోండి. ఇప్పుడు అసలైన సామ్రాజ్యం. ఇప్పుడు మా బెడ్రూమ్ అయిపోయింది, సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది కదా. ఇప్పుడు మా థర్డ్ రూమ్, దాన్ని రూమ్ అనకూడదు అనమాట, ఒక స్టోర్ రూమ్. టెక్నికలీ స్టోర్ రూమ్ కన్నా దారుణమైన రూమ్. ఓపెన్ చేసి అన్ని పడతాయేమో చూడు. అన్ని ర్యాకులు పెట్టించిన తర్వాత కూడా అదే అమ్మా. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. 3 అటాచ్డ్ వాష్రూమ్స్. ఇవి ర్యాక్స్. అండ్ ఇటువైపు కూడా నేను మళ్ళీ ర్యాక్స్ చేయించాను. అవి కూడా సరిపోక మళ్ళీ ఇంత పెద్ద ర్యాక్ చేయించాను. ఇది కూడా సరిపోయట్లేదని ఇంకెన్ని చేయిస్తామని ఆ ఇనుపది తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా రోజు ఒక సీరియల్ కి ఒక సూట్ కేసు, ఇంకో సీరియల్ కి ఇంకో సూట్ కేసు, ఇంకో షోకి ఇంకో సూట్ కేసు, మా ఐస్ బాక్స్లు, మా కొంచెం జ్యువెలరీలు, ఇలా సామాన్ అంతా నిండిపోయి ఇది ఇలా ఉందనమాట. మామూలుగా ఈ షెల్ఫ్స్ అన్ని తీస్తే చక్కగా 3వ బెడ్రూమ్ అనమాట, అటాచ్డ్ వాష్రూమ్ తో. ఇది యాక్చువల్లీ బాగుంటది. నేను దీన్ని ఇలా చేసా. ఇలా ఉంది మా పరిస్థితి. సో డైలీ సీరియల్స్ చేసేటట్టు బాగా కొట్టేసే ఫ్యాన్. డైలీ సీరియల్స్ చేసేటటువంటి ఆర్టిస్ట్ల ఒక రూమ్ అయితే ఇలా ఉంటదనే నేను అనుకుంటున్నా. మా వాళ్ళు ఇంకెవరు చాలా మంది చూపించలేదు అనుకుంటా. అందరు చెప్తాను ప్లీజ్ మర్యాద మీ రూమ్స్ కూడా చూపించండి, లేకపోతే నన్నే తిట్టుకుంటారు. సో డైలీ సీరియల్స్ లో మా కాస్ట్యూమ్స్ మావే, మా జ్యువెలరీ మావే. ఇందులో రకరకాలుగా కడుతుంటాం కాబట్టి అన్ని అయ్యాయి. అంటే అవి కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బట్ రోజు ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్తే ఒక 10 చీరలు ముందు నుండే సర్దుకుంటూ కూర్చుంటారు కదా, అలా మాకు రోజు ఒక 10 చీరలు తీసుకెళ్లాలన్నమాట. మళ్ళీ అవి సర్ది పెట్టి తీసి వెళ్ళేటంత ఓపిక ఉండదు ఆ టైంకి. టకటక అలా తీసుకొని వెళ్ళిపోవడం, తీసుకొని రావడం, మళ్ళీ అవి తీసేయడం, ఇంకోటి పెట్టుకోవడం, ఇంకోటి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటాం. అందువల్ల కొంచెం ఇబ్బంది. నెక్స్ట్ మా దేవుడి గది.
శేషనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు సో ఇది కూడా సింపుల్ గా నీట్ గా మేము ఎంతవరకు పూజ చేసుకుంటాం అంతవరకు చక్కగా మేము చేయించి పెట్టుకున్నాం అనమాట. కింద అన్ని షెల్ఫ్స్ అండ్ అలాగే చక్కగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేటంత స్పేస్ అయితే ఈ టెంపుల్ కి వచ్చింది హ్యాపీగా. అండ్ అలాగే పైన కూడా చిన్న స్టోరేజ్ అనేది చేయించి పెట్టుకున్నాము ఇటువైపు. అక్కడ నుండి చూస్తే ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా, ఎంత బాగుంటుందో ఈ ప్లేస్. నాకు చాలా ఇష్టం. కానీ దగ్గరకు వచ్చే కొద్దీ అసలు రూపం బయటపడుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ పార్సల్లు, ఇక్కడ బట్టలు, ఈ మూల నిండిపోయింది. టేబుల్ మాత్రం ఇది కొంచెం సెంటర్ లో పెడదాం నందిని. ఇలా ఈ ప్లేస్ కోసం ఇలా చక్కగా కూర్చున్నాం, బాగుంటది కదా. అక్కడ మా ఆయన టీవీ చూస్తున్నా సరే మా ఆయన్ని తిట్టుకుంటూనో ఏదో ఒకటి ముచ్చడి పెట్టుకుంటూనో ఇక్కడ కూరగాయలు కోసుకోవచ్చు అనే ప్లానింగ్ లో ఉండే అనమాట. ఇది కాస్త కొంచెం అంటే ఇక్కడ నుంచి మంచిగా ఒకవేళ ఫ్యామిలీ అందరు వచ్చినా కూడా ముచ్చట్లు వేసుకోవచ్చు, అందరికి కనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ బాగుంటది, నాకు భలే ఇష్టం. ఇటు నుంచి ఆ వ్యూ కానివ్వండి, అటు నుంచి ఇటు కానివ్వండి. ఓకే, ఎందుకు ఇంత డీటెయిల్డ్ గా చూపిస్తున్నావు శ్రీవాణి అని చెప్పేసి అంటున్నారంటే, ఇది ఒక వర్షన్, నా వర్షన్ అనేది నేను మీకు చెప్తున్నాను. అండ్ అలాగే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, ఇల్లు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా హైదరాబాద్ లో వెతుకుతున్నట్టయితే దాని గురించి కూడా నేను ఇదంతా కూడా డీటెయిల్ గా చూపిస్తున్నాను. సపరేట్ గా వీడియో కూడా పెడతాను నేను మీకు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ కిచెన్ కి మళ్ళీ వెళ్దాం. ఫస్ట్ బాల్కనీకి వెళ్దామని. బాల్కనీని ఎంతో ఇష్టంగా నేను చేయించుకున్నాను. చక్కగా బాల్కనీ, 2 సీటింగ్ అండ్ అలాగే ఉయ్యాల. నెక్స్ట్ ఇది ఉయ్యాల కావాలంటే పైన కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు వస్తే చక్కగా పాండ్, కోర్ట్ యార్డ్ అన్ని కనిపిస్తాయి. క్లీన్ చేసినట్టున్నారు, వాటర్ లేదు, చక్కగా నీళ్లు నింపి అంతా ఉంటది. సో పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నా సరే, సాయంత్రం వస్తున్నా సరే, అటు ఇటు గలగల్లాడుతూ అన్ని వినిపిస్తూ ఉంటాయి. చక్కగా టైం పాస్. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చొని ఇక్కడ మంచి టీయో కాఫీయో తాగుతూ చిల్లవచ్చు. అండ్ ఫైనల్లీ నాకు ఇష్టమైనటువంటి మా కిచెన్ దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ టైం ఇది ఓపెన్ పెట్టుకున్నాను, దాని తర్వాత మళ్ళీ సరిపోవట్లేదు కిచెన్ అని మళ్ళీ ఇది పార్టిషన్ కూడా చేయించుకున్నా. బట్ కిచెన్ అండ్ అలాగే ఇలా ఓపెన్ కిచెన్, ఇలా డైనింగ్ టేబుల్ కనిపిస్తూ ఇలా ముచ్చట పెట్టుకుంటూ అలా వాళ్ళ కొట్టిస్తూ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పక్కనే బాల్కనీ, సూపర్ వెంటిలేషన్, యూటిలిటీ ఏరియా ఇదంతా కూడా. అండ్ ఇటు పక్క చూడండి, చక్కగా ఇక్కడ కప్స్ కి అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్, చిన్న చిన్నగా ఏమైనా గ్రైండ్ చేసుకోవాలన్నా లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టుకోవాలన్నా మేమైతే ఇలా పెట్టాం ప్రజెంట్. అండ్ ఇదంతా డ్రై ఫ్రూట్స్ కి సంబంధించింది. అండ్ ఇంకా ఇక్కడ ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద కడాయిలు పెట్టుకోవచ్చు. అండ్ ఇటువైపు నేను సరుకులు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇదిగోండి ఇలా పెట్టుకోవడానికి. అండ్ దీనికి కీ కూడా లాక్ సిస్టమ్ కూడా పెట్టించాను అనమాట. పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ ఇక్కడ. ఇదిగోండి, స్టోరేజ్ కి అయితే ఇబ్బంది లేదు, హ్యాపీగా కంఫర్టబుల్ గా చేయించాను. ఇవన్నీ చిన్న చిన్న బౌల్స్ కి, అండ్ ఇదేమో ప్లేట్స్ అండ్ లిడ్స్ కి, స్పూన్స్ కి, ఇవేవో కప్స్ కి. అండ్ ఇవి ఈజీ యాక్సెస్, ఎప్పటికప్పుడు ఊరికి మనం షెల్ఫ్స్ ఓపెన్ చేయకుండా ఉండేటట్టు. అండ్ ఓవెన్ కి ఇది సపరేట్ పార్టిషన్ చేసి చేయించాను. అండ్ ఇది టాల్ యూనిట్, మొత్తం అన్ని ఇందులో వచ్చేస్తాయి. సో కంఫర్టబుల్ గా, నీట్ గా, హ్యాపీగా అయితే బాగుంటది. ఇక్కడ ఇలా దోశలు వేసుకుంటూ ఇలా ఇసిరేస్తా వాళ్ళ టేబుల్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. నందిని క్యాచ్, కమాన్ చటక్ అది. సో ఇదనమాట మా ఇల్లు. అండ్ యూటిలిటీ కూడా చక్కగా సెట్ చేసి పెట్టాను. ఎక్కడికక్కడ స్విచ్ బోర్డులు, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఛార్జింగ్స్ కి అన్న అయితే చేయించుకున్నానమ్మా. సో ఇంకొన్ని నెలలు మాత్రం ఇంట్లో, మేబీ ఇయర్ వరకు ఇంట్లో ఉంటాము. సో సేల్ చేయడానికని పెట్టేశాం. నెక్స్ట్ తీసుకునే ఇల్లు కూడా ఇక్కడే పక్కనే అండి, దగ్గరే. కాకపోతే ఒక చిన్న హాల్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఎవరన్నా గెస్ట్ ఎవరన్నా వస్తే కూర్చోడానికి అలా అంతే, అంతమించి ఇంకేమీ లేదు. బట్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల చక్కగా ఇల్లు తీసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నాం. మరి ఇది కూడా ఉంచుకోవచ్చు కదా అని మీరు అంటారేమో. అంత లేదండి, ఇది సేల్ చేస్తేనే అక్కడికి వెళ్ళి మేము ఉండగలం అనమాట. సో అది పరిస్థితి, అందుకని చెప్పి సేల్ చేయాల్సి వస్తుంది. మా ఆయన చెప్పారా వీడియోలోకి రాంటే, ఏంటి ఇల్లు అమ్ముతున్నావు అని చెప్పి వీడియోకి నేను రావాలా అని నన్ను ఇలా ఒక చూపు చూసి వెళ్ళిపోయారనమాట. అన్ని షేర్ చేసినప్పుడు ఇది షేర్ చేస్తే ఏమైంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. ప్లీజ్ ఎవరన్నా దీని మీదన్నా నెగిటివ్ గా అనుకుంటే ప్లీజ్ సారీ. బట్ నా ఫీలింగ్స్ డెఫినెట్ గా మంచి చెడు అన్ని షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీతోని ఇది కూడా నేను షేర్ చేస్తున్నాను.
ఐ మిస్ దిస్ హౌస్. ఈ ఇంట్లో మేము నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని సెటరేట్ అయ్యాయి, అంతా చక్కగా చూసుకున్నాం. మా పాప కూడా చక్కగా చదువుకుంటోంది. మా వారి బిజినెస్ వ్యాధి మీడియా సక్సెస్ అవుతుంది. ఆయన సీరియల్ చేసుకుంటున్నారు, నేను చేసుకుంటున్నాం. దీనికన్నా ఇంకొంచెం వేరే అపార్ట్మెంట్ కి కొంచెం పెద్దింటికి వెళ్తాం అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.